నీరసం పడ్డారు. పోన్లే, ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మీ మాట్లాడి వచ్చే సౌండ్ ఇప్పుడు రావట్లే. మంచిది. వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. అలాగే ఈ కార్యభార్యం వహిస్తూ మరి దైవ సేవకులు సంఘం ఐక్యంగా ఉండాలని నడుం కట్టుకొని పూనుకున్నటువంటి గిద్యోన్ గారికి, ధైరాజ్ గారికి, ఇక్కడున్న నాతోటి దేవుని సేవకులందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం ప్రారంభించారు ఈ పని. మాట్లాడద్దు. కేకు ఎప్పుడు కట్ చేస్తాం మనం? మాట్లాడాలి. ఇప్పుడు ఆ కార్యక్రమమే ఏంటమ్మా? ఎవరు పుట్టినరోజుకి అమ్మా? యేసు ప్రభు కాదు, మీ పుట్టినరోజు కట్ చేస్తుంటారు. నేను మీతో చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు పుట్టినరోజు చేయని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పుట్టినరోజు చేసుకోవడానికి అవకాశం, అధికారం లేదు. ఎంత సైలెంట్ అయిపోయారు చూసారా? ఏటు పాస్టర్ గారు రావడమే లేటుకు వచ్చాడు, వచ్చిన ఈ బాంబే వేసాడు ఏంటి అనుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? క్రీస్తు శకం 2023వ సంవత్సరం ఆయన పుట్టినరోజులో నుంచే వచ్చింది తప్పిది మన పుట్టినరోజుల నుంచి మాత్రం రాలా. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 72 అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆయన పుట్టిన తర్వాతే క్రీస్తు శకం ప్రారంభించబడింది. అందుకే క్రిస్మస్ చెయ్యాలా మానాలా అనే ఒక డిబేట్లో ఒక వ్యక్తి అలా మాట్లాడాడు. యేసు ప్రభు పుట్టినరోజు కనుక జ్ఞాపకం చేసుకోకపోతే, చేయకపోతే కనుక వాళ్ళ పుట్టినరోజు చేసుకునే అవకాశం వాళ్ళకి లేదని ఆయన చెప్పడం జరిగింది. మంచిది. మరి యేసు ప్రభు పుట్టాడని చెప్పి లోకమంతా కూడా పండగ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కానీ ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ. అందుకే దీనికి విశ్వ పండుగ అనే పేరు వచ్చింది. నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు దాకా జరపబడే ఏకైక పండగ పేరే క్రిస్మస్ పండుగ. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు ఏ పండుగ జరగదు. ఆలోచించండి. మరి ఈ సమయంలో ఆయన పుట్టాడు. దేవుని బిడ్డలారా, మరి ఆయన పుట్టబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. ఆయన పుట్టడమే కాదు, ఆయన దిగి వచ్చాడు. దయచేసి గమనించాలి. ఆయన పుట్టడమే కాదు, ఏం చేశాడు? ఎవరి కోసం దిగి వచ్చాడు? నిర్గమాకాండం 3:7 అంటాడు, ఆ ప్రజల బాధను చూసి పైనుండి దిగి వచ్చాడట. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం అన్నాడు, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాడు? యోహాను సువార్త 13:3 అంటాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చాడట. యోహాను సువార్త 6:38 అంటాడు, పరలోకము నుంచి వచ్చాడట. ఇంతకు మించి నేను ఎదరికెళ్ళను, ఊరికే ఇంట్స్ అంతే. నేను 8 గంటలకు రావాలి, దైవజనులు నన్ను క్షమించాలి. ఆ టయానికి వస్తే నేను కొంచెం ఎక్కువ వాక్యం చెప్పేవాడిని. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో ఈ స్థలంలోకి వచ్చినటువంటి గ్రామస్తులు, ఈ గ్రామంలో ఉన్న సంఘాలందరూ కూడా మరి ఐక్య క్రిస్మస్ తరపున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేశారు, ఇంకా ప్రార్థన ఏం చేయం. మరి ఈ సమయంలో ఒకసారి ధైరాజ్ గారు ఒకసారి పైకి రండి. ఒకసారి ఫ్రాన్సిస్, కేక్ ఎలాగైతే స్వీట్గా నేను